ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్లాస్ సంబంధించింది ఒకవేళ మీకు బోర్గా ఉంటే కనుక ప్లీజ్ ఫీల్ ఫ్రీ. నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏది అనుకోను. మీకు బోర్ కొడుతుంది, కాసేపు పక్కకి వెళ్తాను అది అంటే కనుక ఆల్ రైట్. అంటే మీకు ఒక డౌట్ ఉంటుంది, ఆల్ రైట్ మాకు నచ్చలేదు ఈ క్లాసు, పక్కకి వెళ్దాం అనుకుంటే సార్ వచ్చి మళ్ళీ ఎందుకు క్లాస్ వెళ్ళలేదు అది ఇది అంటారు కదా. సో నేను కూడా అలా ఏం సార్కి చెప్పాను. ఒకవేళ ఎవరికన్నా నేను చెప్తున్నది బోర్గా ఉండి ఏం వింటాం అనిపిస్తే కనుక మీరు పక్కన కూర్చోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అండ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ. నా క్లాస్ బాగాలేదంటారా అని నేను ఎప్పటికీ అన్నాను. ఏది అయినా సరే నేను ఒక విషయం మీకు చెప్తుంటే అది మీకు అర్థం కాలేదు అంటే కనుక నేనే సరిగ్గా చెప్పనట్టు దాని అర్థం. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అంతే తప్పించి మీకు తెలియలేదు, మీరు చదువు మీద ఫోకస్ చేయరు. నేను ఎప్పుడైతే కనుక ఇలాంటి మాటలు నేను మాట్లాడను. నేను ఒక విషయం చెప్తున్నాను అంటే కనుక అది అర్థం అవ్వాలి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, నేను స్టార్ట్ చేయాలి. ఆల్ రైట్, ఇప్పుడు నేనేం చేస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక విషయం చెప్పాను, మీ ఇమాజినరీ లైన్కి అర్థం కాలేదు, అంతే కదా. మీరు ఇమాజిన్ చేస్తారు కదా చెప్పంగానే, అర్థం కాలేదు. సో మీరు ఎలా ఇమాజిన్ చేస్తున్నారు నేను చెప్పిన దాన్ని, ఎక్కడ ఇమాజినరీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ నేను దాన్ని క్లియర్ చేయాలి. తప్పించి మీరు ఫోకస్ చేయట్లేదు, మీ చదువు మీద అశ్రద్ధ ఉంది, మీరు ఎప్పుడు ఆటలు అనుకుంటుంటారు. లేదు, నేను అస్సలు ఎట్లాంటివి స్పెషల్లీ స్టూడెంట్స్ నేను ఎప్పుడు అనను. మీకు కంప్లీట్గా ఫ్రీడమ్ ఉంది, మీకు నచ్చితేనే మీరు వింటారు. ఇది ఫ్రీడమ్. ఓకే.